ఎంత గట్టిగా అరిచినా అది మనకి వినపడకపోతే అది చౌడు. మన భార్య గట్టిగా అరిచినా మీద పడి కరిచినా ఎలా తప్పించుకోవాలి అని తెలిసిన వాడే అసలైన మొగుడు. మరి అది ఎలాగో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చంద్ర ఛాలెంజర్స్. సడన్ గా ఏ షోకి వచ్చానో షాక్ అయ్యి షేక్ అయ్యా నేను. ఇదే ఆ షో అయితే ఈ పాటికి బెంచ్ లెక్కి షర్టులు దించేసి. సారీ కాల్ తొక్కేసా. మీరు మగాడి జీవితాన్నే ఎప్పుడో తొక్కేసారే. చూసుకోలేదని చెప్తున్నా కదా. మీరు ఇవి చూసుకోకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో ఒక మొగుడు ఉన్నాడు అనేది మాత్రం చూసుకోండి చాలు. ఎందుకు చూసుకోవట్లేదు? ఇంట్లో సోఫా ఉంది, టీవీ ఉంది, మొగుడు ఉన్నాడు, చూసుకోకపోవడం ఏంటి? మొగుడిని సెట్ ప్రాపర్టీ లా చూస్తున్నారంటే సంతోషపడు, ఆ మాత్రమన్నా ఉంది. అవునా సార్? అవునా సార్? ఈ అమ్మ ఒకప్పుడు ఆడవాళ్ళు మొగుళ్ళని కాళ్ళని మొక్కేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు మొగుళ్ళని తొక్కుతూ మొగుళ్ళని కాళ్ళని తొక్కుతూ ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. మేము ఎదుగుతున్నామని మీకు కుళ్ళు. మొన్న లాక్డౌన్ లో వైన్ షాప్ ముందు క్యూలో నిలబడే స్థాయికి ఎదిగిపోయారు మీరు. మాస్క్ వేసుకొని మొగుడు ముందే కొనుక్కునే స్థాయికి వెళ్ళిపోయారు మీరు. అంటే మీరే తాగాలా, మేము తాగకూడదా? మనం బీర్ తాగేటప్పుడు ఒక బీర్ 100 రూపాయలు ఉండే సార్. వీళ్ళు మొదలు పెట్టాక ఒక బీర్ 200 అయింది. వీళ్ళేమో మొగుడు బడ్జెట్ ని తగ్గించేసి గవర్నమెంట్ బడ్జెట్ ని పెంచేశారు సార్ వీళ్ళు. నాకు ఫ్యూచర్ కనబడిపోతుంది సార్. కరెక్ట్. ఇదిగో డికాషన్. తీయకుండా డికాషన్ ఇస్తున్నావంటే పాలు అయిపోయి. ఇందాకే కదా లీటర్ పాలు తెచ్చాను. ఇందాక డాన్స్ చేశానుగా, తాగేసా. నిమిషం డాన్స్ కి లీటర్ పాలు తాగావా? ఓసే నువ్వు నా ఇంట్లో దీపం పెడతావని తెచ్చాను, నువ్వేంటే ధూపం పెడుతున్నావు? ఆరోగ్యానికి డికాషన్ మంచిదేలే, తాగు. సార్ ఆరోగ్య సూత్రాలు మగవాళ్ళకే వర్తిస్తాయి సార్, ఆడవాళ్ళకు వర్తించవా సార్? అరే పనికి మళ్ళీనాడా, షాపింగ్ కి వెళ్ళి 10 రోజులైందిరా, షాపింగ్ కి తీసుకెళ్ళరా పనికి మళ్ళీనాడా. ఏంటి మధ్యాహ్నం ఏమంటారని అడుగుతున్నావా? కేజీ మటన్ తెచ్చోండి. కృష్ణకుమారి ఏంటి నువ్వు ఒకటి చెప్తే మ్యాన్ ఇంకోటి చెప్తున్నాడు? చెవులు పోయాంటాయి పనికి మళ్ళాడికి. చెవులు పోయాయా? మొన్న కదా బాగున్నాడు. ఏమో పాపం సివిల్ ఇంజనీర్ వీడు, పెళ్ళాం దెబ్బకి సౌండ్ ఇంజనీర్ అయిపో. ఇంతకు ముందు చీమ చిటుక్కుమన్నా పుట్టుకున్నా లేసేవాడు, ఇప్పుడు భూకంపం వచ్చినా లేసే స్టేజ్ లో లేడు. అరే అచ్చిబాబు, అట్లా చెప్తే వినపడదా పనికి మళ్ళాడికి? తట్టి చెప్పాలి. పిలుస్తున్నాడు రా అక్కడ. మటన్ ఉండమని చెప్పానుగా, ఇంకా ఉండలేదా? మటన్ కాదురా, నీ మెడకాయ కోసి వండుతాండ్రా పనికి మళ్ళోడా. అటు చూడు. ఏం కృష్ణారావు, ఏంటి ఎలా వచ్చావు? ఏంటి సంగతులు? అబ్బో పిలువగానే వినపడిపోద్దురా నీకు. ఏంటి కృష్ణారావు ఎలా వచ్చా అని అడుగుతున్నాడు ఈ పనికి మళ్ళోడు. అమ్మా కృష్ణవేణి, నువ్వు అరిచి మీ ఆయన చెవులు పోగొట్టావు, ఇంకా అరిచి నా చెవులు పోగొట్టావు, కానీ లోపల వెళ్ళిపో. పనికి మళ్ళోడు. ఏంటి పక్కింటి వాళ్ళ పిల్ల మీద అరుస్తున్నావు? ఏం కృష్ణారావు, ఏం సంగతులు? ఇదేం డల్లుకున్నాడు? ఏం లేదు పాప, వాడికి చెవులు పోయాయంట్రా. ఏంటి కిడ్నీలు పోయాయా? కిడ్నీలు పోయాయా? ఇదేంటి చెవులు అంటే కిడ్నీలు అన్నాడు, ఈడి కూడా పోయాయి ఏంటి? మనటి వరకు బాగానే ఉన్నాడే, ఏంటో మనుషులు ఎప్పుడు ఏం పోతున్నా ఏం అర్థం కావట్లా. ఈ పెళ్ళాల గోలకాయ పోయి నీ మొత్తం. ఇలాంటప్పుడే గుండు ధైర్యం చేసుకుని ఉండాలి. చేసా టిఫిన్ చేసా, ఇడ్లీలు తిన్నా. కిడ్నీలు పోయినోడు ఉపవాసం ఉంటానంటావు ఏంటి? ఏదో తిన. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు మీ ఇద్దరికి చెవులు ఎలా పోయాయిరా? మా పిల్లల వల్ల. ఏంటో కృష్ణారావు ఏదో అంటున్నావు, నోరు కదులుతుంది కానీ మాకేం వినపడట్లా. నాటకాలు చేస్తున్నారా మీరు? మీ ఇద్దరికి చెవులు వినబడుతున్న సంగతి నాకు బాగా తెలుసు. నాటకాలు చేయకుండా విషయం ఏంటో చెప్పండి. మొన్న మా ఇద్దరికి ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన మా ఇద్దరికి హై బీపీ పెరిగిందని అన్నాడు. ఏ వర్క్ టెన్షనా? డాక్టర్ కూడా అదే అడిగాడు కృష్ణారావు. కాదు పెళ్ళాల టెన్షన్ అని అన్నాం.
అయితే మీకు టాబ్లెట్లు పనికిరావు, నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, అది పాటించండి అన్నాడు. ఏంటి డాక్టర్ గారు ఆ చిట్కా అని అడిగాం. మీరు మీ పిల్లల దగ్గర చెవిటి వాళ్ళ యాక్టింగ్ చేయండి, మీ బీపీ నార్మల్ కి వచ్చేస్తుంది అన్నాడు. మా పిల్లల దగ్గర మేము చెవిటి వాళ్ళగా యాక్టింగ్ చేస్తున్నప్పటి నుంచి మా బీపీ నార్మల్ కి వచ్చేసింది కృష్ణారావు. దీనమ్మ టాబ్లెట్ వేసుకుంటే ఓటు కృష్ణారావు. చెవులు ఉండి కూడా పిల్లల దగ్గర చెవిటోళ్ళగా యాక్ట్ చేస్తున్నారా? వీడు పెళ్ళాం వల్ల పోయాడు అనిపించుకోవడం కంటే వీడికి చెవులే పోయాయి అనిపించుకోవడం బెటర్ కదా కృష్ణారావు. వరే పండగ వస్తోందిరా, నా ఫ్రెండ్స్ పట్టు చీరలు తెచ్చుకున్నారా అందరూ, నాకెప్పుడు తెప్పిస్తావురా పనికి మాలోడా? నా కోసం పాయసం చేసావా? వచ్చి తిని పెడతాలే. నీకు చెవులు రావాలి, నాకు చీరలు కావాలి. చూసావు కృష్ణారావు, చెవుడు వల్ల 10,000 మిగిల్చా. ఈ చెవుడు వల్ల పెళ్ళాం కంట్రోల్, డబ్బులు కంట్రోల్, ఖర్చులు కంట్రోల్, అవును అన్ని మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి కృష్ణారావు. ఇదిగో బంగారం రేటు తగ్గిందంట, వెళ్ళి వడ్డాను కొనుక్కుందాం పద. డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? నాకు అంతా తెలీదు, వెళ్ళి తెచ్చుకుందాం పద. అరే ఇంటి రెంట కట్టడానికి నాన్న సంకల్ నాకుతుంటే బంగారం అంటే నువ్వు? నాకు అదంతా తెలీదు, సాయంత్రం కల్లా నన్ను నడుముకి వడ్డానం కావాలి అంతే. ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా మీకొద్దు, మొగుడు మూడ్లో ఉన్నాడా లేదా మీకొద్దు, అసలు మీరు ఎప్పుడు ఒకే ఊళ్ళో ఉంటారంటే మిమ్మల్ని బొద్ద పెట్టా. బీపీ కంట్రోల్ చేసుకో కృష్ణారావు. బీపీ వస్తే పుట్టుకొని పోతావు కృష్ణారావు. నువ్వు కూడా మా అలాగే చెవిటివాడు అయిపో కృష్ణారావు. చెవిటోన్నా? అవును కృష్ణారావు, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే చెవిటివాడిగా యాక్టింగ్ చేయక తప్పదు కృష్ణారావు. అప్పుడప్పుడు నాగబాబు గారు కూడా ఇంట్లో చెవులు వినపడమంట. అంత పెద్ద పెద్ద సెలబ్రిటీలకే చెవులు వినపడకపోతే మన చెవులదే ఉంది కృష్ణారావు, బుడ్డి బుడ్డి చెవులు. మనకు అసలు వినపడనే కూడదు కృష్ణారావు. ఇదిగో బంగారం రేటు తగ్గిందంట, పద వెళ్దాం. బంగారం వడ్డాను కొనుక్కుందాం పద. నీ నోరు కదులుతుంది కానీ మాటలు వినపట్లా. మాటలు వినిపించకపోవడం ఏంట్రా? ఆ చెవిటలతో తిరిగి తిరిగి నీకు కూడా చెవుడొచ్చిందా ఏంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఎంత పని చేసావయ్యా. ఈ ఒక్క రోజు వినిపించే చాలరా, రేపటి నుంచి వినిపించకపోయినా పర్వాలేదు, బంగారం రా. అది బంగారం అన్నా వజ్రం అన్నా, నువ్వు ఒక్కసారి సప్పించిన తర్వాత నాకు వినబడదే. చెవిటి తెచ్చి వాళ్ళారా, మా ఇంత ఎందుకు తిరిగారా మీరు? ఎవరు తిరిగారు? ఎవరు తిరిగారు? అక్కడ ఎవరో తిరుగుతారు అమ్మా, అటు పోపాకండి, ఆ పొదల సైడ్ పోపాకండి, పక్క రండి. బంగారం అమ్మయ్యా, ఇది మామూలుగా లేదురా, హాయిగా ఉందిరా. ఇదే కంటిన్యూ చేస్తే మనకి ఏ గొడవ లేదు, వాళ్ళ గొడవలు తప్ప. అసలు మై డియర్ మొగల్స్, పెళ్ళామనే కోరికల్ని కొరడాతో కొట్టాలంటే ప్రతి మగాడు వాళ్ళని చెవులతో కొట్టండి. ఇదే మనకు ఆయుధం, ఇదే గుర్తు పెట్టుకోండి అంతే, ఇదే ఫాలో అవ్వండి అంతే. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. అరే పాటకి నా డాన్స్ అప్పుద్ర, లేకపోతే దొరికిపోతాం. అసలు వీళ్ళకి చెవులు వినిపించావు కదా, పాట వేసుకుని డాన్స్ చేస్తున్నారంటే వీళ్ళు. పాట రాకపోయినా డాన్స్ చేస్తున్నారే ఆ చెవిటి సచ్చినోళ్ళు. చూస్తుంటే అర్థం కావట్లేదు, తొండ ఊగినట్టు ఎట్లా అవుతున్నారో చూడు. సడన్ గా చెవులు దొబ్బాయంట సచ్చినోళ్ళు. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఎవరు చెప్పారండి బీపీ తక్కువ కావాలంటే డాక్టర్ కి వెళ్ళాలి, టాబ్లెట్లు వెళ్ళాలని? చంద్రన్న స్కిట్ చూడండి, బీపీ లేదు, షుగర్ లేదు. హలో హలో, బీపీ ఓన్లీ ఇట్లా అమ్మాయి అంటే వైఫ్ లో వల్ల అవుతుందా? 90% అంతేలే. బాబు గారు మీరు బాగా కనెక్ట్ అయ్యారనుకుంటా. ఎప్పుడు ఇది రెగ్యులర్ ఫార్ములా, 90% అదే వాడుతున్నాం. కొంపరించి మీరే చెరండి సార్ చంద్ర గారికి. లేదు, అతను పట్టుకున్నాడు మొత్తానికి. ఎప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చినట్టున్నాడు. వెరీ గుడ్, బాగుంది చంద్ర.
నవదీప్ గారు ఎనర్జీ అదిరిపోయింది, కోఆర్డినేషన్ అదిరిపోయింది. అంటే 3 and 3 ముగ్గురు ఒకే కోఆర్డినేషన్ లో చేశారు. అది బాగుంది స్క్రీన్ ప్లే లాగా, వెరీ నైస్. అందుకే నేను ఈ ప్రపంచంలోని అందమైన సౌండ్స్ ఎప్పుడు వింటూ ఉండాలని, ఎవరికి నాకు వినపడదని చెప్పాల్సిన అవసరం రాకూడదని, పెళ్లి అనేది చేసుకోకుండా ఉంటానని. రేపు చేసుకున్నా ఏమో సార్ నాకు వినపడదు. చేసుకునే మాటలు పెళ్లి మాటలు మీకు వినపడవు. ఏమో సార్ నాకు వినపడదు. థ్యాంక్ యూ సో మచ్.